విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా మారనున్న విమ్స్. గ్యాస్ట్రోఎంట్రాలజీ బర్న్ వార్డుల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున వెల్లడి. విశాఖ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డిని విశ్వసించరు అన్న మాజీ మంత్రి. అధికారం తొలినాళ్లలో ఏర్పాటు చేయాల్సిన సదస్సును కోల్పోయే చివరి దశలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్న గంట. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశాలతో నిర్వహించిన భూ కబ్జాలపై స్పందనకు విశేష ఆదరణ లభించింది. జాయింట్ సిపి ఫకీరప్ప వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే 25,30,00,000 రూపాయలతో విశాఖలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన సముదాయంలో ఆర్థిక శాఖకు సంబంధించిన అనేక విభాగాలను తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా ట్రెజరీ శాఖ, అకౌంట్ ఆడిట్ విభాగం తదితర కార్యాలయాలన్నీ ఒకే కాంప్లెక్స్ లో ఏర్పాటు చేయడం వల్ల ఇటు అధికారిక వర్గానికి అటు వినియోగదారులకు సమయం కలిసి వస్తుందని తెలిపారు. పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు కూడా సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. దాదాపు 10,000 అడుగులతో ఒక్కొక్క అంతస్తు, ఇంచుమించు ఫైనాన్స్కు సంబంధించిన అన్ని విభాగాలు కూడా, అది ట్రెజరీస్ అనుకోండి, స్టేట్ ఆడిట్ అనుకోండి, జిఎల్ఐ అనుకోండి, వర్క్స్ అకౌంట్స్ అనుకోండి, పిఏఓ అనుకోండి, ఇవన్నీ కూడా ఒకటే చోట, అంటే వివిధ ఆఫీసులు వివిధ చోట్ల ఉండి ప్రజలకు కానీ ఆఫీసర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఒకటే చోట ఉండేట్టుగా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాదాపు 25 కోట్ల వ్యయంతో ఇది పూర్తి చేయడం జరిగింది. ఇక మీదట ఇక్కడ ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉండే వివిధ డిపార్ట్మెంట్స్కి కానీ లేదా ప్రజలకు కానీ బాగా ఉపయోగపడే పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్పొచ్చు, ప్రభుత్వము కన్స్ట్రక్షన్ కానీ, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కూడా చాలా జాగ్రత్తగా ఒక స్పెసిఫికేషన్తో పాటు, క్వాలిటీ స్పెసిఫికేషన్తో పాటు ఉండే విధంగా చేయడం జరిగింది. మీరు గమనిస్తే ఫర్నిచర్ అంతా కూడా గాడ్రేజ్ ఉంటుంది, స్టాండర్డైజ్ చేయడం జరిగింది. మరి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మీరు చూడండి, వివిధ ఇతర బిల్డింగ్లతో పోల్చుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా చక్కగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. విమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం బర్న్ వార్డులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ తర్వాత అంతటి స్థాయిలో విమ్స్ లో అత్యాధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామమన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో కేజీహెచ్ లో మాత్రమే ఉన్న బర్న్ వార్డ్ సేవలు ఇకపై విమ్స్ లో కూడా లభ్యమవుతుండడం ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఈ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓపీ సంఖ్య కూడా ఇకపై పెరగనుందని వెల్లడించారు. నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. అలాగే డాక్టర్స్ రిక్రూట్మెంట్ పెంచారు. అలాగే బోత్ మెడికల్, నాన్ మెడికల్ స్టాఫ్ కూడా మనకి కొత్త రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అండ్ దాంతో మనకి సుమారుగా చూసుకుంటే ఓపీ కూడా ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ పెరిగింది విమ్స్లో. సో ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మనము ఒకటి గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ హెప్టాలజీ డిపార్ట్మెంట్ని ఒకటి మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇందులో మనకి ఆల్మోస్ట్ 2 crores ఎక్విప్మెంట్ మనకు రావడం జరిగింది.
ఇందులో ఐఓసీల వాళ్ళు 53 lakhs ఎక్విప్మెంట్ మనకి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 1.5 crores మనకి గవర్నమెంట్ ఎక్విప్మెంట్ మనకి రెడీ అయింది. సో ఈ 2 crores ప్లస్ అలాగే డాక్టర్స్ ఆల్రెడీ ఇద్దరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. అలాగే రిమైనింగ్ మెడికల్ నాన్ మెడికల్ స్టాఫ్ కూడా మనకి రిక్రూట్మెంట్ జరిగింది. సో మనకి యావరేజ్ మనకి 50 to 70 ఓపీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా లేటెస్ట్ మనకి వెరీ క్వాలిటేటివ్ అండ్ వెరీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించింది ఎక్కడ కూడా దొరకని మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో అలాగే డాక్టర్స్ కూడా బాగా హైదరాబాద్లో కానీ ఈ ఏరియాలో ట్రైన్డ్ డాక్టర్స్ ఇక్కడ మనకి పనిచేయడానికి జాయిన్ కూడా కావడం జరిగింది. అలాగే మనకి సెకండ్ వచ్చేసి మనకి ఒక 18 bed బండ్స్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో బండ్స్ సంబంధించి మనకు ఆల్రెడీ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ గారు కూడా మనకు రిక్రూట్మెంట్ చేసుకున్నాము. అలాగే ఇతర స్టాఫ్ కూడా దానికి సంబంధించి ఉన్నారు. సుమారుగా మనకి 40% లోపు ఎక్కడైతే బండ్స్ వస్తాయో ఇక్కడికి ఆ బండ్స్ సంబంధించి ట్రీట్మెంట్ చేయడానికి స్టాఫ్ అవైలబిలిటీ కానీ బెడ్ అవైలబిలిటీ మెడికేషన్ కానీ అలాగే మిషనరీ కానీ మొత్తం కూడా మనకి ఏర్పాటు చేసుకున్నాం. సో 40% దాటితే మళ్ళీ కావాలంటే కేజీఎస్లో అవసరం మేరకు పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా 2 కొత్త డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు మనం విమ్స్లో బిగిన్ చేసుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయని జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రీన్ పార్క్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకాన్ని చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం బీసీలను కేవలం కార్పొరేషన్లకు పరిమితం చేసి నిధులు లేని విధులు లేని దుర్గతి పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో బీసీలు విద్య వైద్య సంక్షేమ హక్కులను కోల్పోయారని వాటన్నిటినీ తిరిగి బీసీలకు అందించే బాధ్యత రానున్న టీడీపీ జనసేన ప్రభుత్వానిదేనని వారు హామీనిచ్చారు. బీసీల ఆర్థిక రాజకీయ పురోగతికి శ్రీకారం చుడుతూ టీడీపీ జనసేన కూటమి బీసీ డిక్లరేషన్తో భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలన ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కందుల నాగరాజు, బొడ్డేటి రఘు తదితరులు పాల్గొన్నారు. గారి విగ్రహం ముందు నిన్న జరిగిన జనసేన టీడీపీ జేహో బీసీ సదస్సుని పురస్కరించుకొని బీసీ డిక్లరేషన్ ఇచ్చిన ఇరు పార్టీలకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50% బీసీలు అయితే మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో 70% బీసీ కులాలున్న ఈ ఉత్తరాంధ్రకి అన్యాయం అయితే జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, వైసీపీ ప్రభుత్వంలో సుమారు 153 కులాలున్న బీసీల్లో కేవలం 50 నుంచి 60 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ఆ కార్పొరేషన్లు కూడా నామమాత్రంగా ఏర్పాటు చేసి నిధులు లేని కార్పొరేషన్ల కింద మిగిల్చేశారు. పుష్పాభిషేకం చేసి బీసీలకి న్యాయం జరుగుతుందని ఒక నమ్మి నిన్న బీసీ సభ ఏదైతే జరిగిందో అది విజయవంతమై ఈరోజు ఏంటంటే బీసీలకి 33% రిజర్వేషన్ కల్పిస్తానని అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం, అదేవిధంగా గతంలో ఇదంతా ఉండేది గత ప్రభుత్వాల్లో ఉండేటప్పటికి ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో వాళ్ళు ఏంటంటే బీసీలకు అన్యాయం చేసి ఇవాళ రాజ్యాధికారాన్ని పొంది మరి రేపు రానున్న రోజుల్లో మళ్ళీ వాళ్ళు మభ్యపెట్టి మోసం చేసి మళ్ళీ అధికారం పొందాలనుకుంటున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా జనసేన టీడీపీ ప్రభుత్వం 100% వస్తుంది. వచ్చేటప్పుడు బీసీలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. బీసీలకి పెద్ద పీట వేస్తారు. ఈరోజు బీసీలందరూ కూడా రేపు రానున్న రోజుల్లో ఆనందంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకి దిశగా ఏదైతే నిన్న జనసేన టీడీపీ జైహో బీసీ సదస్సు ఏదైతే జరిగిందో రాష్ట్రంలో బీసీలకి అన్ని రంగాల్లో పెద్దపీట వేయాలి, రాజ్యాధికారంలో 33% వాళ్ళకి భాగస్వామ్యం రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అలాగే 50 ఏళ్ళ బీసీలకి 4,000 రూపాయలు పెన్షన్ ప్రకటించడం అన్నది
ఉన్నత విద్య విషయంలో ఎక్కడ కూడా లిమిట్స్ లేకుండా బీసీ విద్యార్థులకి, బీసీ కుటుంబాలకు అండగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే బీసీలకి 5 ఏళ్ళు అన్యాయం చేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా పూర్తి స్థాయి విదేశీ విద్యకు కానీ ఉన్నత చదువులకు కానీ ఎక్కడ సాకారం చేయకుండా ఉన్నటువంటి దాన్ని మేము పునరుద్ధరిస్తాం. ఖచ్చితంగా బీసీ పిల్లలకి మేము చేయూతనిస్తాం. వాళ్ళు ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఉన్నాము, బీసీలకు అండగా ఉంటాము, బీసీ అన్ని రంగాల్లో మేము వాళ్ళని అన్ని ఉన్నత శిఖరాల్లో తీసుకొస్తామని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో విశాఖ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డిని విశ్వసించబోరని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఏర్పాటు చేయాల్సిన సదస్సును అధికారం కోల్పోయే చివరి దశలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా చివరి రోజుల్లో విజన్ వైజాగ్ పేరుతో సదస్సు పెట్టారని గంటా ఆరోపించారు. దీనిపై మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు. విశాఖలో పోటీ చేసిన విజయమ్మను ఇక్కడి ప్రజలు ఘోరంగా ఓడించారని, దీనికి కారణం ప్రజలు నమ్మకపోవడమేనని గంటా పేర్కొన్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా మీకు ఈ రాష్ట్రంతో రుణం తీరిపోయింది. మీకు రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో ప్రజలు మీకు పర్మనెంట్గా బై బై చెప్పే రోజు రాబోతా ఉంది. మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎక్కడా చేసేది లేదు. మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్సా, లేకపోతే బెంగళూరు ప్యాలెస్సా, లేకపోతే లోటస్ పాండ్లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని ఇటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినా, ఎన్ని కబుర్లు చెప్పినా కూడా విశాఖ ప్రజలైతే మిమ్మల్ని విశ్వసించరు. మిమ్మల్ని పర్మనెంట్గా ఈ విశాఖ ప్రజలు మిమ్మల్ని చేదరించుకున్నారు. ఆల్రెడీ మీ అమ్మ ఎలక్షన్ ద్వారా నిరూపించారు, మొన్న ఎలక్షన్లో నిరూపించారు, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపించారు, రేపు జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ నిరూపించబోతా ఉన్నారు. విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీకు ఈ ప్రజలు ఎవరని కూడా ఈ సందర్భంగా ఘంటాపథంగా తెలియజేస్తా ఉన్నాం. విశాఖకు ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు అంటే ఏ విధంగా చెప్పారంటే అంత బ్రహ్మాండంగా ఉంది విశాఖపట్నం. బెంగళూరు కంటే, హైదరాబాద్ కంటే, చెన్నై కంటే ఎన్నిటికంటే కూడా విశాఖపట్నం గొప్ప సిటీ అన్నాడు. ఎస్, ఐ డూ అగ్రీ. మేము డెఫినెట్గా విశాఖపట్నానికి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుంది. దానికి మంచి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, డెవలప్ అయ్యేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. గతంలో మేము చాలా డెవలప్ చేసి చూపించాం. దీనికి ఒక విజన్తో చేస్తే కొంత డెవలప్మెంట్కి డెఫినెట్గా మంచి స్కోప్ ఉన్న సిటీ. అటువంటి సిటీని 5 ఏళ్ళు నువ్వు పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని నేనేదో ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు అని చెప్పడం చాలా శోచనీయం. ఫినిషింగ్ టచ్ ఇస్తానంటే ఎన్నికలకు ముందు నువ్వేం చెప్పావు ఒకసారి గుర్తు చేసుకోమని కూడా అడుగుతా ఉన్నాం. విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య, గాజువాక నుంచి మధురవాడ దాకా కూడా 12 ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పారు. మరి నిన్ను ఎవరు ఈ ఫ్లైఓవర్లు నిర్మించకుండా నిన్ను ఆపారో ఈ 5 ఏళ్ళు ఒకసారి చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడున్న ఇండస్ట్రీస్, ఎన్ని ఇండస్ట్రీస్, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని మీరు ఇక్కడి నుంచి తరిమేసి లూలు గ్రూప్గా 3 రకాల పేర్లతో 3 ముక్కలాటకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి 3 నెలలకొకసారి కొత్త నాటకానికి తెరతీస్తున్నారని జనసేన నాయకులు కోనతాతారావు మండిపడ్డారు. విజన్ విశాఖ పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి మరోమారు విశాఖ ప్రజలను, ఉత్తరాంధ్ర ప్రజలను భారీ స్థాయిలో మోసం చేసేందుకు చక్కని గ్రాఫిక్ సినిమాతో ముందుకొచ్చారన్నారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట మార్చే సమయం ముగిసిపోవడంతో ఇక్కడి నుండే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. 4.5 ఏళ్ల పైబడిన కాలంలో గుర్తురాని విజన్ విశాఖ ఎన్నికల ముందు గుర్తురావడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎన్ని నాటకాలు ఆడినా ఉత్తరాంధ్ర ప్రజలు మోసపోయే పరిస్థితి లేదని, రానున్న 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా జనసేన వీర మహిళ పసుపులేటి ఉషా కిరణ్ మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో విద్యార్థుల పరీక్షల సమయంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఇది గుర్తించి ఇకపై సీఎం విశాఖకు రాకుండా ఉంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. గారు విజిట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం ఎటువంటి వరాలు కురిపిస్తారని ఆ ప్రాంత ప్రజలందరూ ఎదురు చూడాల్సినటువంటి సమయం నుంచి
ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి రాకుండా ఉంటే బాగుండు అనే విధంగా ఈరోజు గత 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి పర్యటనల పరదాల మాటం జరుగుతున్నటువంటి పర్యటన చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా మహిళలు ఎండల్లో ఎండాడ ప్రాంతంలో మహిళలందరినీ ఎండల్లో కూర్చోబెట్టి వాళ్ళు చీర కొంగో లేకపోతే ప్లకార్డు తల మీద పెట్టుకుని కూర్చోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు డ్వాక్రా గ్రూప్ మహిళలందరినీ కూడా బలవంతంగా తీసుకొచ్చి మరి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. మరి రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ సమయంలో ముఖ్యమంత్రి గారు దయచేసి పర్యటనలు పెట్టుకోవద్దు అని ఒక మహిళగా ఒక తల్లిగా నేను కోరుకునేది ఏంటంటే, పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ టైంలో మీరు నచ్చినట్లుగా ట్రాఫిక్లు ఆపేసి బస్సులు ఆపేసి వెహికల్స్ని వెళ్ళనివ్వకుండా చేస్తే పిల్లలు అన్నాళ్ళు సంవత్సరం పాటు చదువుకున్నటువంటి చదువంతా కూడా మీరు వచ్చే ఈ పర్యటనతో పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతున్నటువంటి పరిస్థితి. దయచేసి ఇది గమనించి ముఖ్యమంత్రి గారి పిల్లలు ఎగ్జామ్స్ అయ్యే వరకు ఈ పర్యటనలు పరదాల మాటన పర్యటనలు ఆయన పర్యటన అనగానే ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా అయిపోవడం, ఆ ప్రాంతం అంతా కూడా మరి జనసంచారం లేకుండా అయిపోవడం, ఎందుకు ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. మరి అంతే చిలకపర్తి లక్ష్మీ నరసింహన్ చెప్పినట్లు ముదితలు నేర్వగా రాని విద్య గలది. స్త్రీ ప్రకృతి స్వరూపిణి, పురుషుని కంటే ఎందులోనూ తక్కువ కాదు, ఎందులోనూ తీసిపోదు. 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళల విశేషాలపై వాజీ ప్రత్యేక కథనం. ఒక పాట విని ప్రధాని మోడీ మైమరిచిపోయాను అని ప్రశంసించారంటే అది ఎంతో గొప్ప స్వరమే ఉండాలి. 25 ఏళ్ల వయస్సులోనే ఆ ప్రశంసను అందుకుంది ముంబైకి చెందిన గాయని స్వాతి మిశ్రా. रामाएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. थैंक यू. కట్టుబాట్లను అనాచారాలను ఎదిరించి ధైర్యంగా అడుగులు వేసిన మడావి కన్నీబాయి తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగింది. త్వరలోనే ఆమె ప్రధాని మోడీ నుంచి అవార్డు కూడా అందుకోనుంది. మా దాంట్లో పెద్ద మనిషి అయినా నెలసరి వచ్చిన గ్రామం బయట ఒక గుడిసెలలో పెట్టుకుంటారు. గుడిసెల నుండి మొదలైన నా జీవితం హిమాలయ పర్వతారోహణ వరకు క్యాంపులు టెంట్ల దాకా వచ్చింది నా జీవితం. న్యూఢిల్లీలో 2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేరళ రాష్ట్రానికి చెందిన శ్వేత కె సుగదన్ ఢిల్లీ పోలీసు దళానికి నేతృత్వం వహించి చరిత్ర సృష్టించారు. Playing the Delhi Police song. Just behind the band, the Delhi Police marching contingent, which is a 15-time winner of the best marching contingent of the Republic Day Parade. This time it is an all-women affair. Additional Deputy Commissioner of Police, Shweta Sugathan, leading the smartly red safa-clad women officers down Kartavya Path to the tune of the Delhi Police song. అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాలంటే మార్పు రావాలనే ఉద్దేశంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ అనే సంస్థను ఢిల్లీలో స్థాపించి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు పాఠాలు నేర్పుతున్నారు హేమాక్షి మేఘాని. హార్వర్డ్ విద్యార్థులకు అభిజ్ఞాన శాకుంతలం, న్యూయార్క్ వాసులకు కుమార సంభవం మనసుకు హత్తుకునేలా పరిచయం చేసి తెలుగువారి హరికథా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మచిలీపట్నానికి చెందిన దాలిపర్తి ఉమామహేశ్వరి పద్మశ్రీ పురస్కారాన్ని సాధించారు. భక్తాహి లోకానాం పావనాయ చరింతికి అన్నారు. విష్ణు యొక్క ప్రేరణ చేతనే అటువంటి మహనీయులందరూ కూడా దివి నుండి భువికి దిగువచ్చి మనకు కావలసినటువంటి ఈ హరికథా వైభవాన్ని అందించి వారు మరల వెళ్ళిపోయారు. అందుచేత వారిని సంస్మరించుకోవడం మన విధి. ఆదిభట్ట నారాయణ దాస మహాకవి హరికథాగాన కళాగగన రవి ఆదిభట్ట నారాయణ దాస మహాకవి. పులులతో స్నేహం, ఏనుగులు, కోతులు వంటి జంతువులతో కబుర్లు చెప్పడమే కాకుండా టింబర్ మాఫియా, మావోయిస్టుల విధ్వంసంతో కోల్పోయిన పచ్చదనాన్ని తిరిగి తీసుకొచ్చి పద్మ పురస్కారాన్ని సాధించింది
జార్ఖండ్ లేడీ టార్జాన్ చామీ దేవి ముర్ము, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బెనెట్ అండ్ కోల్మన్ వంటి సంస్థలకు డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఫార్చ్యూన్ ద 50 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అనే జాబితాలో చోటు సంపాదించిన కల్పనా మోర్పారియా మరింత స్ఫూర్తిగా భారతీ ఫౌండేషన్ తరపున దేశవ్యాప్తంగా కొన్ని పాఠశాలలు దత్తత తీసుకుని తిరిగి వాటిని నిర్మిస్తున్నారు. బీహార్ రాష్ట్రం మిథిలాలో మధుబని జిల్లాలో సీమా అనే కుగ్రామంలో జన్మించి మధుబని చిత్రకళలో 4 దశాబ్దాలుగా సేవలందిస్తున్న కళాకారిణి శాంతిదేవి పాస్వాన్ G20 సదస్సులో తన చిత్రకళను ప్రదర్శించారు. త్రిపుర రాజధాని అగర్తలలో చక్మా గిరిజన జాతిలో జన్మించి వేల మంది గిరిజనులకు చేనేత కళలో శిక్షణిస్తూ స్మృతిరేఖ చక్మా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాక పద్మశ్రీ పురస్కారాన్ని సైతం సాధించారు. బెంగళూరుకు చెందిన ప్రేమ ధనరాజ్ 25,000కు పైగా ప్లాస్టిక్ సర్జరీలు చేసి గుర్తింపు పొందారు. చెన్నైకి చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం పలువురు దేవదాసీల వద్ద 150కి పైగా ముద్రలు నేర్చుకుని నృత్యంలో 108 భంగిమలపై PhD చేశారు. కంచి పరమాచార్య నేతృత్వంలో సతారాలోని నటరాజ దేవాలయం కోసం బ్లాక్ గ్రానైట్తో 108 నటరాజ పార్వతి విగ్రహాలను డిజైన్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారాన్ని సాధించారు. అస్సాం రాష్ట్రంలో గౌరీపూర్లో రాజకుటుంబంలో పుట్టిన పార్వతీ బారువా భారతదేశంలో తొలి ఏనుగుల మహిళా శిక్షకురాలిగా ఏనుగుల నేస్తంగా గుర్తింపు పొందారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు సియాంగ్లో మారుమూల గిరిజనపల్లికి చెందిన మూలికా వైద్య నిపుణురాలు ఎన్నుంగ్ జమోబ్ షిల్గో ఆదితెగ సంప్రదాయ మూలికా వైద్య వ్యవస్థను పునరుద్ధరించారు. ఆది క్వీన్ ఆఫ్ హెర్బ్స్ గా గుర్తింపు పొంది భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం సాధించారు. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న రెనీ జాయ్ ఢిల్లీలో కార్పొరేట్ అడ్వకేట్ అలేక్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యా కోర్సును నిర్మించి వారి కాళ్ల మీద వారు నిలబడేలా సహాయం చేస్తోంది. బాల్యం నుంచి అయోధ్య వరకు రాముని జీవిత ప్రయాణాన్ని కలంకారి, పటచిత్ర, రాజా రవివర్మ చిత్రాల్లో అయోధ్య విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మసూమా రిజ్వీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మెదిల్ దేవిక బదిలీల కోసం కొత్త నృత్యశైలిని సృష్టించింది. నాట్యంలో 3 దశాబ్దాల అనుభవం ఉన్న కేరళకు చెందిన మెతిల్ దేవిక డాన్స్ రీసెర్చ్ స్కాలర్, ఎడ్యుకేటర్, కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంది. హస్తముద్రలను సైన్ లాంగ్వేజ్తో మిళితం చేసి క్రాస్ ఓవర్ నృత్యానికి రూపకల్పన చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిపుత్రిక పర్వతారోహకురాలు బర్జీత్ కౌర్ 8,000 మీటర్ల ఎత్తుగల పర్వతాలను 4ంటిని 30 రోజుల్లోపు అధిరోహించి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించారు. ఇండియన్ ఆర్మీలో మొదటిసారి సుబేదార్ ర్యాంక్ సాధించిన మహిళగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రీతి రజక్ గుర్తింపు పొందారు. తన క్రీడా ప్రావీణ్యంతో ఆసియన్ గేమ్స్ ట్రాప్ షూటర్ సిల్వర్ మెడల్ కూడా ఆమె సాధించారు. ఒక బర్గర్ షాపులో రోజుకు 26 రూపాయల కూలీకి పనిచేసినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరాందా గ్రామానికి చెందిన శ్రేదా సింగ్ 2 ప్రముఖ స్కిన్ కేర్ బ్రాండ్లకు అధినేత్రిగా 100 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన సంస్థల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగారు. ఈ విధంగా ఎంతో మంది మహిళలు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారు. విశాఖను మరోసారి మోసం చేయడానికే సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు రామ్నగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో విశాఖకు ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపై మళ్లీ జగన్ కల్లబొల్లి కబుర్లు మాట్లాడుతున్నారన్నారు. మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ పగటి కలలు కంటున్నారన్నారు. విశాఖకి రాయలసీమ సంస్కృతి తీసుకువస్తారేమోనని ప్రజల్లో భయం ఉందన్నారు. విశాఖ తీర ప్రాంతం మొత్తం వైసీపీ కబ్జా చేసిందని ఆరోపించారు. వైసీపీ నేతల వేషాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆ కౌంటర్ మీద తనఖా పెట్టుకుని ఉంటారా? భరోసా ఏమైనా ఇవ్వగలరా? కలరాజుని ఎందుకు తనఖా పెట్టారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి విశాఖపట్నంనే మేము మళ్ళీ అభివృద్ధి చేస్తాం, సుమారు 1,00,000 కోట్లు పెట్టి మేము ఇక్కడ పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పేసి మళ్ళీ కల్లబొల్లి మాటలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను,
ఎక్కడ ప్రమాణ స్వీకారం ఎక్కడే చేస్తానని చెప్పేసి ఈ ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పగటకళ్ళు కంటున్నారు. పగటకళ్ళు కంటూ మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను, మళ్ళీ నేనే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఇది ఆయన పగటకళ్ళుగా మేము అభివర్ణిస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం ప్రజలు కోరుకునేది ఒకటే, ఏంటంటే ఈ ప్రాంతం శాంతియుతంగా ఉండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి. అంటే శాంతి కాముకులు విశాఖపట్నం ప్రజలు. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీసులు పట్టించుకునేటువంటి తీరు లేదు. అలాగే ఎవరు వచ్చి ఏ ల్యాండ్ కబ్జా చేస్తారు అనే భయం. ఇలాగా అంటే శాంతియుతటువంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో కోల్పోయింది. విశాఖపట్నం అనే ఒక పరిస్థితిలో విశాఖపట్నం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రాష్ట్రంలోని ప్రభుత్వేతర స్థలాలను కబ్జా చేసే విధంగా ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయంటూ ప్రముఖ న్యాయవాదులు పలక శ్రీరామ్మూర్తి తెలిపారు. విశాఖ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగదాంబ జిల్లా జడ్జి కోర్టు వద్ద చేపట్టిన నిరసన దీక్ష 79వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు వారు భారీ ర్యాలీని చేపట్టారు. దీక్ష శిబిరం నుండి పూర్ణ మార్కెట్ వరకు ర్యాలీగా సాగారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాదులు పలక శ్రీరామ్మూర్తి మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం న్యాయవాదులకు సంబంధించిన సమస్య కాదని ప్రజలందరి ఆస్తుల పరిరక్షణ కోసం న్యాయవాదులు చేస్తున్న పోరాటమని తెలిపారు. ముఖ్యమంత్రిని ఎన్నో అవినీతి కేసుల నుంచి బయటకు తీసుకుని వస్తే న్యాయస్థానాలకు న్యాయవాదుల ఉనికిని ప్రశ్నిస్తూ ఇటువంటి అప్రజాస్వామిక చట్టాలను తీసుకురావడం హేయమన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని రద్దు చేసి తన తప్పును సరిదిద్దుకోవాలన్నారు. 75 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 60,000 మంది న్యాయవాదులు, 40,000 మంది మగ న్యాయవాదులు, 20,000 మంది ఆడ న్యాయవాదులు కలిపి మొత్తం 60,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని రద్దుపరచండి అని చెప్పేసి గత 79 రోజులుగా మేము మా విధులు బహిష్కరించి నిరాహార దీక్ష చేస్తూ ప్రజలకి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి అని చెప్పేసి న్యాయవాదులు కూడా ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని చేస్తాం, ఈ నిరాహార దీక్షలు చేస్తాం. ఎందుకంటే న్యాయవాదులు మొదటి నుంచి కూడా స్వతంత్రం వచ్చేటప్పుడు కూడా న్యాయవాదులే ముఖ్య పాత్ర వహించారు. సమాజంలో ఏ రుగ్మత ఫస్ట్ వచ్చినా కూడా ఫస్ట్ స్పందించేది న్యాయవాదే. ఆ విధంగా ఈ రోజున ఈ భూ హక్కుల యాజమాన్య చట్టం ఏదైతే ఉందో దాని మూలంగా ప్రజల అందరూ ఆస్తులకు కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పేసి న్యాయవాదులు గుర్తించారు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రద్దుపరచండి అని చెప్పేసి న్యాయవాదులందరూ కూడా ముక్తఖండంతో అడుగుతున్నారు. లేని పక్షంలో నేను ప్రజల ఆస్తులకు ఏమాత్రం కూడా రక్షణ ఉండదు. ప్రజల ఆస్తులకే కాదు, ప్రభుత్వ ఆస్తులకు కూడా ఏ విధమైన రక్షణ ఉండదు. రాజ్యాంగాన్ని కూడా గౌరవించుకుంటూ ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కు మాకు ప్రజలకు ఏముందంటే 300A ఆర్టికల్ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతదేశంలో నివసించే వ్యక్తికి భూమి మీద హక్కు ఉంటుంది. ఆ హక్కును పూర్తిగా కాలు రాస్తుంది ఈ చట్టం. కావున ఈ చట్టాన్ని రద్దు చేయండి, భూ హక్కుల యాజమాన్య చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయండి అని చెప్పేసి న్యాయవాదులు ముక్తఖండంతో అడుగుతున్నాం. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించుకుంటా వాళ్ళ ద్వారా మీరు ఏమైపోయినా మాకు అనవసరం, ప్రజలతో మాకు సంబంధాలు లేవు, మేము అనుకున్నది మేము చేయాలి అనుకుంటున్నారు. ఆ విధంగా నిన్న శ్రీకాకుళంలో కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే కొంతమంది అధికారులు కూడా వచ్చి ఈ ల్యాండ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేస్తామని చెప్పి క్లాస్ పెట్టడం అది విడ్డూరం. హైకోర్టులో ఏం చెప్తున్నారు, ప్రభుత్వాన్ని మోసం కోర్టులు మోసం చేస్తున్నారు. హైకోర్టులో ఏం చెప్పారు, మేము యాక్ట్ పెట్టము అని చెప్పేసి అన్నారు. ఇది పెట్టమండి, ఇంకా సర్వే అవ్వాలి, సర్వే అయిన తర్వాత పెడతామని చెప్పేసి అక్కడ చెప్పారు కోర్టులోని. ఈ నిన్న వచ్చి శ్రీకాకుళంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సలహాదారు అజయ్ కలాము అక్కడ పెట్టి ఈ కార్యక్రమం పెట్టి మీరు అందరినీ కూడా యాక్ట్ ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం మేము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే చట్టాన్ని కూడా వీళ్ళు ఉల్లంఘించి చట్టం ఏమైనా మాకు అనవసరం, మాది రాచరిక వ్యవస్థ అన్న విధంగా వెళ్తూ ప్రజల ఆస్తులు దోచుకోవడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారు.
విశాఖ పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో జాయింట్ సిపి ఫకీరప్పన్ మాట్లాడారు. నగర సిపి రవిశంకర్ ఆదేశాల మేరకు విశాఖ పరిధిలో స్పెషల్ భూ కబ్జాలపై స్పందన కార్యక్రమాన్ని నగర పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో నిర్వహించామని తెలిపారు. 21 పరిధిలో ఏసీపీలు, డీసీపీలు కేవలం భూ సమస్యలపై ఫిర్యాదు స్వీకరించేందుకు నగర సిపి రవిశంకర్ నియమించారని తెలిపారు. ఈ స్పందన కార్యక్రమానికి విశేషంగా స్పందన లభించిందంటూ ఆయన తెలిపారు. 21 పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీలు, అడిషనల్ డీసీపీస్, డీసీపీ మరియు జాయింట్ సిపి స్థాయి అధికారులు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ యొక్క అధికారిని నియమించి 10:30 to 1:30, 2 o'clock వరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తున్న పిటిషన్స్ అన్ని క్రోడీకరించి దానికి సంబంధించిన పరిష్కారం 1 week లేదా 2 weeks ఇలాగా టైం బౌండ్ మేనర్లో ప్రతి ఒక్క పిటిషన్స్ కూడా పరిష్కారం చూపించమని ఆదేశాల మేరకు ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను స్వయంగా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక సిఐ గారితో కలిపి 14 పిటిషన్స్, ముఖ్యమైన క్లిష్టమైన పిటిషన్స్, ఇవి కూడా చాలా రోజుల నుంచి పరిష్కారం రాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్, జీవీఎంసీ మరియు మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన అతి క్లిష్టమైన కొన్ని కంప్లైంట్స్ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ వరకు 14 కంప్లైంట్ మేము రిసీవ్ చేసుకున్నాము. ప్రతి ఒక్క పిటిషన్స్ కూడా ఒక అక్నాలెడ్జ్మెంట్ ద్వారా ఇస్తూ 1 వారము లేదా 2 వారము, అంటే సింపుల్ మ్యాటర్ ఉంటే విదిన్ 2 days కూడా, కొన్ని అయితే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా ఏమండి చెప్పడం జరిగింది. కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ మన దృష్టికి వస్తే వెంటనే వాళ్ళందరి మీద సీట్స్ ఓపెన్ చేసి ప్రతి భానువారం స్పెషల్గా కౌన్సిలింగ్ చేయమని కూడా స్థానిక సీఏ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇచ్చిన పిటిషన్స్ కూడా ప్రతి ఒక్క ఫోన్ నంబర్ కూడా మనం కలెక్ట్ చేశాము. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మరో ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా మారనున్న విమ్స్. గ్యాస్ట్రోఎంట్రాలజీ బర్న్ వార్డుల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున వెల్లడి. విశాఖ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డిని విశ్వసించబోరన్న మాజీ మంత్రి. అధికారం తొలినాళ్లలో ఏర్పాటు చేయాల్సిన సదస్సును కోల్పోయే చివరి దశలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్న గంట. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశాలతో నిర్వహించిన భూ కబ్జాలపై స్పందనకు విశేష ఆదరణ లభించింది. జాయింట్ సిపి ఫకీరప్ప వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.